సచివాలయంలో పెట్టుకోవడం పబ్లిక్ ని 2 సార్లు ఇప్పించడం వాళ్ళు చాలా నెగిటివ్ ఫీడ్బ్యాక్. మీ సేవ చేసిన పథకాలు పనిచేయడం అంటే తెలుగుదేశం కార్యకర్తలు అన్నట్టుగా కానీ ట్రాన్సాక్షన్ ఓన్లీ సమస్యలే చెప్పండి. మీ సేవ విషయం వచ్చేలా వాస్తవంగా రాష్ట్రానికి ఆదాయం ఇచ్చే ఏకైక టోటల్ ఎన్ని సెంటర్స్ అమ్మా? 11,000 కదా. కలిపి 25,000 సెంటర్లు పనిచేసేవాళ్ళని అందరికి ఇదే బ్రతుకు తెరువు నడి రోడ్డు మీదకి వచ్చేసామని 5 సంవత్సరాల నుంచి నరకం అనుభవిస్తున్నామని మమ్మల్ని మటుకు మీరు ఎలాగైనా సరే కాపాడాలి, మా జీవితాల మటుకు మీరే తీర్చిదిద్దామని మొత్తం 3,50,000 కుటుంబాలని ఎంత పిల్లలతో అన్న ఆలోచన కూడా రాకుండా మమ్మల్ని ఇంత నడి రోడ్డు మీదకి ఇప్పుడు మొత్తం కట్ చేశారా? ఎలాగొందంటే సచివాలయ సంస్థ వచ్చిన తర్వాత పబ్లిక్ తోటి వాళ్ళు నెగిటివ్ ఫీడ్బ్యాక్ రప్పిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ క్యాష్ సర్టిఫికేట్ ఏమైనా అప్లై చేసాం అనుకోండి, అక్కడ రిజెక్ట్ చేయడం, మళ్ళీ సచివాలయంలో పెట్టుకోవడం పబ్లిక్ దాంట్లో మాకు ఎలాంటి సందేహం లేదు. ఈ అసలు మీ సేవ కాన్సెప్ట్ ఆనాటి ముఖ్యమంత్రి 1996-7లో చంద్రబాబు నాయుడు గారు కరెంటు బిల్లు కట్టుకోవడానికి ప్రారంభించిన మీ సేవ కాస్ట్ సర్టిఫికేట్ అనొచ్చు, ఇన్కమ్ సర్టిఫికేట్ అనొచ్చు, గవర్నమెంట్ డెలివరీ పాయింట్ ప్రజలకి ప్రభుత్వానికి మధ్యన ఒక అద్భుతమైన బ్రిడ్జ్ గా మీరు పనిచేశారు. మంచి బలమైన వ్యవస్థగా మీరు పనిచేశారు. బాబు గారు తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, రోసే గారు వచ్చారు, ఎవరు డిస్టర్బ్ చేయలేదు సార్, ఎవరు ఎవరు డిస్టర్బ్ చేయలేదు సార్, ఎవరు చేయలేదు. సర్వీసెస్ ఇంప్రూవ్ చేశారు సార్, ఇంప్లిమెంట్ చేశారు, ఎవరు డిస్టర్బ్ చేయలేదు. బాబు గారు వచ్చిన తర్వాత నేను మంత్రి అయిన తర్వాత మెరుగుపరిచినాం. వీఆర్ కమిటెడ్ టు మీ సేవ. దేర్ ఇస్ నో అంబిగ్యూటీ. థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని బలోపేతం చేయాలి. ప్రభుత్వానికి మీరు ఒక అడిషనల్ సర్వీస్ పాయింట్. ఈ 4.5 years చాలా ఇబ్బంది పెట్టారు సార్ మమ్మల్ని మాత్రం మీ సేవ. యు ఆర్ ఎన్ అడిషనల్ సర్వీస్ పాయింట్ ఫర్ ద గవర్నమెంట్. వీఆర్ డిగ్రీ స్టూడెంట్స్ ఆల్సో. మా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటి డౌట్ లేదు ఈ సబ్జెక్ట్ లో. ఎందుకంటే నేను మంత్రి ఉన్నప్పుడు నేను రివ్యూ చేశాను. మీ సేవ సర్వీస్ డెలివరీ ఆ 162 ఏదైతే చెప్పామో చేయాలి. వీఆర్ కమిటెడ్ టు దిస్. మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదు. అందరు నీట్ గా రికార్డ్ చేసుకోండి, టైం డేట్ రాసుకోండి. మన ప్రభుత్వం నిర్దిష్టమైన భవిష్యత్తు ఏర్పరచండి సార్. అవునా సార్, గతంలో ఎట్లయితే మీ సేవని బలోపేతం చేశామో సార్, ఈ నిట్టి గ్రిటీస్ విధి విధానాలు మనం ఫైనలైజ్ చేసుకుందాం. నో ప్రాబ్లం. ఎందుకంటే నేను మంత్రి మీ ఒక ఈమెయిల్ కి స్పందించా స్వామి, రోడ్ ఎక్కనిలా కమిట్మెంట్ అది. ఎండ్ ఆఫ్ ది డే మనందరం తెలుగులం, మనందరం ఆంధ్రులం. మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి. ఏ తెల్లోడో ఢిల్లీడో చేయడు కదా. వీ విల్ సాల్వ్ ఇట్. వీఆర్ కమిటెడ్ టు మీ సేవ. మిమ్మల్ని బలోపేతం చేస్తాం, మొత్తం స్ట్రీమ్ లైన్ చేస్తాం. నేను ఆఫీస్